Our respected Honorable SHO Inspector of Police B. Satyanarayana sir, today's opinion from of the day. इंडिया टुडे पुलिस की तरफ से एक विशेष बात खास खबर మరి తెలంగాణ పోలీసు చేపట్టిన ऑनरेबल सीपी सत्यनारायण ప్రతిష్టాత్మక కార్యక్రమం विशेष बात డ్రైవ్ అలైవ్ అని చెప్పి కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా 99 యాక్షన్ డే భాగంగా మొన్న 13 ఏప్రిల్ నుంచి ఈ ఒక వారం పాటు మనం అందరూ కూడా పబ్లిక్కు ఈ యొక్క రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. దీని భాగంగా ఈరోజు చైల్డ్ సేఫ్టీ డేగా మనము అందరికీ అవగాహన తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పెద్దలు హెల్మెట్ వేసుకుంటున్నారు కానీ పిల్లలు వేసుకుంటలేరు. 12 సంవత్సరం పైన ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అట్లనే పిల్లలు కూడా ఫ్రంట్ సీట్లో కూడా కూర్చుంటే కూడా వాళ్ళు బెల్ట్ వేసుకోవాలి, మైనర్ డ్రైవింగ్ చేయవద్దు అని చెప్పి మనము చాలా ఈ చైల్డ్ సేఫ్టీ పైన చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా స్కూల్స్ కూడా నో మైనర్ డ్రైవింగ్ అని చెప్పి బోర్డు పెట్టడం జరుగుతుంది. అట్లానే బస్ డ్రైవర్స్ ఎవరో స్కూల్ బస్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనము రీడీ చేయడం జరుగుతుంది. సో ఇట్లా రకరకాల కార్యక్రమాన్ని చైల్డ్ సేఫ్టీ డే భాగంగా మనము ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మన అగ్రసేన్ ఒక సర్కిల్ దగ్గర మనము పిల్లలందరూ కూడా మనము హెల్మెట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మన జాయింట్ సిపి ట్రాఫిక్ జ్యువెల్ డేవిస్ మొత్తం అనే టీం అంతా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మనము ఒక 3-4 మినిట్స్లోనే ఇంతమంది పిల్లలు మనకు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో ప్రజలు వాళ్ళు సేఫ్టీ ఉండాలి, పిల్లలు సేఫ్టీ ఉండాలి, అందరూ సేఫ్టీ ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సింది. గడప నుంచి బయట వచ్చారు, ఇంటి గడప నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఎప్పుడు కూడా గుర్తుండాలి. ఎవరో తప్పు చేస్తున్నారంటే మనం కూడా తప్పు చేయవచ్చు అని చెప్పి అనుకోవద్దు. మీరు 100 మీటర్స్ వెళ్ళినా, 1 కిలోమీటర్ వెళ్ళినా, 2 కిలోమీటర్ వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా హెల్మెట్ వేసుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి నేను ప్రజలను కూడా కోరుతున్నాను. ఎందుకంటే మనము చాలా సంవత్సరం నుంచి మన పబ్లిక్కి చెప్తూనే ఉన్నాను. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ చాలా అవేర్నెస్ తీసుకొచ్చింది కానీ ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ వస్తలేదు. మనం చేసేది ఒక ఎత్తు అయితే ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే అందరూ బాగుంటారు, కుటుంబాలు బాగుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రోడ్ ఎక్కారంటే మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సింది ఒకటి, మీకోసం ఎదురు చూస్తుంది మీ ఫ్యామిలీ. మీరు మంచిగా వెళ్ళాలి, మంచిగా రావాలని చెప్పి కోరుతున్నారు. సో అందరూ కూడా, ఎందుకంటే నేను చూశాను ఈ మధ్యలో కూడా యాక్సిడెంట్స్ చాలా నెగ్లిజెన్స్, చిన్న నెగ్లిజెన్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయినారు, చాలా కుటుంబాలు అనాథలైనారు, పిల్లలు అనాథలైనారు. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.